ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని, మరో బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు మార్గం మధ్యలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న యువతిని కదులుతున్న కారులోంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువతి తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ దారుణ ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, గజియాబాద్ కు చెందిన గౌరవ్ అనే 3 వ్యక్తులు ఓ యువతిని, మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని లక్నోలో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో బీర్ తాగుతూ యువతితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసివేశారు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆ తర్వాత మరణించింది. అనంతరం కారులోనే ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని, మరో బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు మార్గం మధ్యలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న యువతిని కదులుతున్న కారులోంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువతి తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ దారుణ ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, గజియాబాద్ కు చెందిన గౌరవ్ అనే 3 వ్యక్తులు ఓ యువతిని, మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని లక్నోలో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో బీర్ తాగుతూ యువతితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసివేశారు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆ తర్వాత మరణించింది. అనంతరం కారులోనే ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని, మరో బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు మార్గం మధ్యలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న యువతిని కదులుతున్న కారులోంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువతి తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ దారుణ ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, గజియాబాద్ కు చెందిన గౌరవ్ అనే 3 వ్యక్తులు ఓ యువతిని, మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని లక్నోలో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో బీర్ తాగుతూ యువతితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసివేశారు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆ తర్వాత మరణించింది. అనంతరం కారులోనే ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని, మరో బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు మార్గం మధ్యలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న యువతిని కదులుతున్న కారులోంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువతి తీవ్ర గాయాల పాలై మరణించింది. ఈ దారుణ ఘటనలో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, గజియాబాద్ కు చెందిన గౌరవ్ అనే 3 వ్యక్తులు ఓ యువతిని, మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని లక్నోలో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో బీర్ తాగుతూ యువతితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసివేశారు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆ తర్వాత మరణించింది. అనంతరం కారులోనే